సర్వైకల్ పెయిన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? నమస్కారం. ఇప్పుడు నెక్ పెయిన్ ఒక చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మంది నెక్ స్టిఫ్నెస్, షోల్డర్ పెయిన్ లేదా చేతులు తిమ్మిరిగా అనిపించడం నార్మల్ మజిల్ స్ట్రెయిన్ అనుకుని ఇగ్నోర్ చేసేస్తున్నారు. కానీ చాలా కేసెస్లో ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క సైన్ అవ్వచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్ నెక్ స్పైన్ రిలేటెడ్గా ఉండే ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ అన్నమాట. మన నెక్లో చిన్న బోన్స్ ఉంటాయి, సర్వైకల్ వెర్టెబ్రే అంటారు. ఈ బోన్స్ మధ్య కుషనింగ్ డిస్క్స్ ఉంటాయి. ఇవి మూమెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేస్తాయి. ఏజ్, పాస్చర్ లేదా లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ డిస్క్స్ స్లోగా వీక్ అయిపోవడం మొదలవుతుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ డెవలప్ అవుతుంది. ఈ కాలంలో ఈ ప్రాబ్లం జస్ట్ ఏజ్ రిలేటెడ్ మాత్రమే కాదు. ఎక్కువసేపు మొబైల్ యూసేజ్, ల్యాప్టాప్ మీద గంటలు పనిచేయటం, ఇన్కరెక్ట్ సిట్టింగ్ పాస్చర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సర్వైకల్ స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేసేస్తున్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ యొక్క కామన్ సిమ్టమ్ ఏంటి అంటే నెక్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్. చాలామందికి నెక్ మూమెంట్లో డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ పెయిన్ షోల్డర్ అండ్ అప్పర్ బ్యాక్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. కండిషన్ ప్రోగ్రెస్ అయినట్లయితే కొంతమంది పేషెంట్స్లో చేతులు తిమ్మిరిగా అనిపించడం లేదా ముద్దుబారినట్టు ఫీల్ అవ్వటం మొదలవుతుంది. ఇది నెర్వ్ కంప్రెషన్ యొక్క ఎర్లీ సైన్ కావచ్చు. ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క స్ట్రాంగ్ స్టెప్ ఏంటంటే పాస్చర్ కరెక్షన్. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ యూస్ చేసేటప్పుడు స్క్రీన్ ఐ లెవెల్ మీద ఉండాలి. లాంగ్ సిట్టింగ్ అవాయిడ్ చేయాలి అండ్ ప్రతి 30 మినిట్స్కి నెక్ మూమెంట్ లేదా స్ట్రెచ్చింగ్ చేయడం సర్వైకల్ స్పైన్ మీద ప్రెషర్ తగ్గిస్తుంది. మొబైల్ యూస్ చేసేటప్పుడు ఫోన్ కింద పెట్టుకుని చూస్తూ ఉంటారు కొంతమంది. సర్వైకల్ పెయిన్కి ఇది మేజర్ రీజన్. ఫోన్ ఐ లెవెల్ మీద పెట్టి చూడటం నెక్ అలైన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది సాధారణంగా లైఫ్ స్టైల్ అండ్ పాస్చర్ రిలేటెడ్ ప్రాబ్లం. డైలీ రొటీన్లో చిన్న కరెక్షన్స్ చేసుకుంటే నెక్ అండ్ స్పైన్ హెల్త్ని చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.